వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదోడికి ఇల్లు కట్టించిన పోలీస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలంటూ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన. గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత. 135 ఏళ్ల చార్మినార్ చరిత్ర గాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం డ్యాం ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు తొలుత 30వ తేదీ గేట్లు తెరవాలని అనుకున్నారు. శ్రీశైలం కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో ఈరోజు సాయంత్రం డ్యాం అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. నీళ్ళు వచ్చినట్టే రావట్లేదు అది కింద ఏరియా మొత్తం పడి నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు. పెద్ద నగరం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ పొట్ట గడుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తన తల్లి అస్వస్థకు గురి కావడం, కుటుంబం దీనస్థితి పాటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఎస్ఐ ద్వారా సంబంధిత విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇంటి నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు. కొంతమంది దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇంటి నిర్మాణం అప్పగించడంతో పాటు నిత్యావసర వస్తువులను వారికి అందించారు. స్వయంగా ఎస్పీ గృహప్రవేశానికి హాజరై ఎప్పటికీ మా సహాయ సహకారాలు మీకుంటాయని అంధుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పోలీసులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ విశ్వాపనాని జుహ్వాద్రజగపాతాని సాదాం సాశిషాదవినమిచ్చమానః పరమజ్జదోపరాదికేశ విశ్వకర్మా మనసాయద్విహాయ ధాతాయాతా వందే ప్రవంజర సింబల ఏకమాహో యోనాపితా జనితాయో విరాతాయో రస్యతో వ్యాసజ్జసానాం
ఓం యతస్మోర్పుడికాలం సార్ ఓం ద్రవంతే రాజావరణా ద్రవంతే వాపవస్పనే ద్రవంతైంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం నూతన గృహ ప్రవేశమంగత్వేనాది ఓం నమః సకల క్షేమదైక దైజవీర విజయ అభయాయుధారోగ్యస్తైశ్వర్య భోగభాగ్యాది బలభూత అలా పోండి దండం పెట్టుకోవచ్చు రైట్ బృహస్పతి ప్రసూదస్థానం చందగుమ్మసః ఫలం మనోరథం ఫలం సమర్పయామి నూతన వస్త్రైత్వం దదామి సమర్థకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహణం ఏ నూతన వస్త్రైత్వం దదాతు యతు ద్రవంతే రాజావరణా కాచనా ఈ చాలా మంది ఇక్కడ మన దగ్గర స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత తమ డిపార్ట్మెంట్ తోటి ఇటు గ్రామ ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉంటారు. మరి ప్రత్యేకంగా ఇటు కార్యక్రమాలు తను చుక్కల ధరను నేనురా ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరా నన్ను కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే. పెట్టుకోరా ఒక్కొక్కరు మా పాలిటి శత్రువులు అయిపోయింది. జార్ఖండ్లో రైలు ప్రమాదం. చక్రధర్పూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, మరో ట్రాక్ పైకి ఒరిగిన గూడ్స్ రైల్ బోగీలు. అదే లైన్లో వచ్చిన బోగీలను ఢీకొన్న హౌరా ముంబై రైలు ప్రమాదంలో పట్టాలు తప్పిన 18 బోగీలు, 7గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాట్లు చేశారు. मुंबई मेल जो हावड़ा की ओर जा रही थी, वो बड़ा बाम्बो और राजखरसवा के बीच दुर्घटनाग्रस्त हुई है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज चक्रधरपुर में। और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं। बहुत बड़ा हादसा है। और हावड़ा जब चलाना था, जो अब तक अपडेट मिला है, जो लाइव से जुड़े हैं, जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राजखरसवा और మన ఇండియన్ రియల్ హీరో సోన్ సూద్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 అడుగులతో 1200 మంది విద్యార్థులతో సోన్ సూద్ చిత్రపటం అద్భుతంగా వేయడం జరిగింది. ఈ చిత్రం సోన్ సూద్ పుట్టినరోజుకి అంకితం చేసినట్లు పూరి ఆర్ట్స్ మరియు హాకింగ్ స్కూల్ తెలియజేశారు.
పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీ కాల్వకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. पुष्पै पूजयामि पुष्पपूजां पुष्पमालां समर्पयामि पुष्पावधे पुष्पोवधे फलैरवलावनीरत्वाभिमूर्धावसन श्री महापवनी देवताभ्यो नमः पुष्पमालां समर्पयामि समर्पयामि ओम सुभगाय नमः सुभगाय नमः सुंदरी महासौम्याय नमः सुष्मावत्यै नमः कान्त्यै नमः कान्तिमत्यै नमः अभिरामाय नमः मनोरमाय नमः शोभाय नमः विलाय नमः रमणीय नमः रजप्रियाय नमः महालक्ष्मी नमः महाशक्ति नमः महादेवस्वरूपिणी नमः ओम आनंदकंदाय नमः विजयाय नमः विश्वेश्वरी महारूपाय नमः महारूपाय नमः भूतेश्वरी नमः भुवनेश्वरी नमः चैतन्य स्वरूपिणी नित्याय नमः नित्यानंद चतुर्विघ्न कुंदो रत्नत्रयतां सकांतकाय नमः ओम गिरिवाय नमः गिरवती नमः गौरी नमः गिरिष्ठाय नमः गिरिजांगना वैन सर्वांग सुंदरी नमः सर्वलावण्य नमः चित्रांगी नमः चतुर्बाहुय नमः चित्राय नमः चारुहासिन्यै नमः सर्वदाय नमः सर्वजिन्यै नमः श्रीश्री नमः शिवाराध्याय नमः शिवानंदाय नमः शिवात्मिकाय नमः सूर्यमंडल मध्यस्थाय नमः चिरांगसिंहवल्लभाय नमः श्री महादेव नमः स्तोत्रचरण पूजां समर्पयन्तु मातरां ఎక్కడికి లేదు అక్కడ పట్టుకోక అక్కడ పట్టుకోక మాకు మళ్ళా పోతారు తర్వాత నువ్వు ఫోటోలు తీసుకున్నాక నువ్వు మేడం కుటుంబానం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్యం धर्मार्थ काम्यमोक्ष चतुर्थ प्रसिद्ध नमस्य भूतदेवदेवस्य अग्निदानिक दिव्यावतारस्य आत्मत्यान्तरस्य सकल भुवन धर्म पुरुषोत्तमैन दक्षिणार्जुनस्य धर्मजनार्दनोपेन चित्तबोधविदाचः भगवद्गीता ब्रह्मकर्म समारोह शुभाभ्यां सिंहोराज्ञां ब्रह्मस्यादि स्वद्वारा कल्पे वैवस्वतंत्रे ग्लोबादि बोधविदे प्रसवर्षे प्रतकने विभागे श्री शैलस्य ईशान्य प्रदेशे पृष्ठाग्रमदेशे क्रमे పనులు చేయడం వల్ల కూడా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బందులు గురి కావడం జరిగింది. అలా అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ కూడా అక్కడ కూడా కట్ట తెగిపోయింది. 3 కోట్లతో అయ్యే పని కాంట్రాక్టర్లు వాళ్ళకి దానికోసము పనులు కాంట్రాక్టర్లకు బిల్లు చేయలే వాళ్ళ కమిషన్ల కోసమే పనులు చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంకా 4 ఏళ్ళైనా కానీ సాగునీరు తాగునీరు లేక అలాగే మత్స్యకారులకు జీవనోపాధి లేక ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈ గోరుకల్లు రిజర్వాయర్ ఫుల్ ఫ్లెడ్జ్లా మనకి ఏ ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీన్ని పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. మిగిలిపోయిన అరకొర పనులు కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా 100 కోట్లతో ప్రతిపాదనలు కూడా సీఎం గారికి అయితేనేమి, మంత్రి గారికి అయితేనేమి, అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారికి అయితేనేమి అందరికీ అందజేశాము. తప్పకుండా ఇప్పుడు పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో అలాగే ఇక్కడ కూడా తప్పకుండా ఈ గోరుకల్లు రిజర్వ్ అయితేనేమి, అలగనూరు అయితేనేమి, వెలగమాన్ డ్యామ్ అయితే మన నియోజకవర్గంలో ఉన్న వీటిని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. ఈ 5 ఏళ్లలో తప్పకుండా రైతులకు సాగునీరు అందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా నిధులు కేటాయించి వీటిని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు ఫ్లూయిడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపట్టిన హైదరాబాద్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలువురు ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 అలవెన్సెస్ ప్రకటించాలన్నారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ పాల్గొన్నారు. కింద కూర్చొని తీస్తే మొత్తం వస్తుంది బోర్డు. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం కావాలి, బాధ చూసుకోవద్దన్న డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం లేచి సంతకాలకు రావాలి, మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంటే మేమేదో గొడవ కాదుగా పోయేది, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఆశా వర్కర్లకి పని భారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నా అంటే పారితోషికం అంటే ఈ బుక్కి ఇంత, ఈ ఎక్స్కి ఇంత అని పెడుతున్నారు. అట్లా కావద్దు, ఏ పని చేసినా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, నైట్ అనక పగులనక చేస్తున్నాం కనుక ఫిక్స్డ్ వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశా అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను 18,000 మీకు ఇస్తాను, నాకే ఓట్లు వేయాలి, మీరు ఊళ్ళల్లో చెప్పండి అమ్మా అని అడిగాడు అన్న. మేము అదే ప్రకారంగా రేవంత్ అన్న రావాలని ఇల్లు తిరిగి ఓట్లు వేయమని అడిగాము, ఓట్లు వేసాము, గెలిపించాము. కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఎడిపోయారు. కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారిలో మమ్మీని అరెస్టు చేశారు. ఇంతకుముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మీని ఇంత కఠినంగా మాత్రం ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు, జైల్లో పెట్టలేదు, ఇట్లా నైట్ పూట ఉంచలేదు. అప్పుడు 10 సంవత్సరాలు చేసాము కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంతకు రేవంత్ అన్న వచ్చి 7 నెలలు కాలేదు, మేము ఓట్లేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? మేము వేసాము, ఇల్లు తిరిగి వేపించాము, కానీ మమ్మీని అరెస్ట్ చేసుడు ఎక్కడిది? మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము కోరుతున్నాము. న్యాయంగా కోరుతున్నాం కనుక మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల వక్స్ బోర్డ్ మసీద్ బుడాన్ ఖాన్కి చెందిన సర్వే నెంబర్ 154కి సంబంధించిన స్థలాన్ని ప్రముఖ రాజకీయంగా పలుకుబడి కలిగిన మేయర్ బివై రామయ్య, పాణ్యం మాజీ ఎమ్మెల్యే బావమర్ది, కర్నూలు మాజీ ఎమ్మెల్యే వక్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్లు కలిసి ఈ యొక్క మసీద్ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తను బేస్ చేసుకొని అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అవాజ్ నగర కార్యదర్శి షేక్ మజీద్ షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అన్ని ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకోవాలి, భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై చర్యలు రద్దు చేయాలి. 154 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్ వెంటనే స్వాధీనపరచుకోవాలి. భూములను స్వాధీనపరచుకోవాలి. భూములను వెంటనే స్వాధీనపరచుకోవాలి. భూములను వెంటనే రద్దు చేయాలి. 154 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్లను వెంటనే భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే చర్యలు తీసుకోవాలి. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై తీసుకోవాలి చర్యలు. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై అవార్డు చట్టపరమైన చర్యలు వెంటనే. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు వెంటనే. కాపాడండి భూములను, కాపాడండి కోట్ల విలువైన భూములను, కాపాడండి కబ్జాదారుల కోరల నుండి భూములను, కాపాడండి కబ్జాదారుల కోరల నుండి భూములను. అవార్డు రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే. 29 సెంట్ల భూమి ఆ రకంగా ఈ మసీదు పేరుతో ఒక కోట రిజిస్టర్ అయింది. ఈ యొక్క రిజిస్టర్ అయి ఉన్న భూమిని రాజకీయంగా మలుపబడి ఉన్న ప్రజెంట్గా ఉండే మేయర్ గారు, అదేవిధంగా గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు, పాండ్యం ఎమ్మెల్యే గారు, లేకపోతే ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే గారి ఆ రకంగా కబ్జా చేసుకొని ఆ రకంగా ఆక్యుపై చేసుకున్నారని చెప్పేసి పత్రికల్లో ఆ రకంగా ప్రముఖంగా వచ్చినప్పటికీ ఏమాత్రం కూడా అధికారులు స్పందించడం లేదు. పోలీసులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏమాత్రం స్పందించకుండా ఆ రకంగా నిమగ్నత ఉండడం అంటే ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దేవ మాన్యం కానీ, మస్జిద్ మాన్యం కానీ, చర్చి మాన్యం కానీ అది ఇది అని చెప్పకుండా అన్ని రకాలుగా ఈరోజు రాజకీయ నాయకులు కబ్జా చేస్తూ ఉన్నారు. అటువంటి రాజకీయ నాయకుల కబ్జా నుంచి ఉన్న భూములను తిరిగి ఒక కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ మసీద్ ఇచ్చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేశారో సస్పెండ్ చేశారు, ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ చేస్తే సరిపోదు, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఆ రకంగా అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు వాళ్ళపైన కూడా తీసుకొని ఏదైతే ఒక కోటి భూమి ఉందో ఆ భూమి తిరిగి ఒక కోటి లైన్కి కేటాయించాలని చెప్పేసి మేము ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, ఆవాస్ కమిటీ సిటీ సెక్రటరీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.